అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రాష్ట్రంలో ఫేక్ న్యూస్ని ప్రాపగండం చేసే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. ఏమీ లేకని చోట ఏదో ఉంది అనేటువంటి భ్రమలు, అపోహలు కల్పించడం అనేది పరిపాటిగా మారింది. మీకు గతంలో ఒక చిన్న విషయం మీ ముందు ఉంచుతా. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ఎపిసోడ్ అందరికీ తెలుసు. ఆయన ఆ రోజు మాట్లాడుతూ ఏం చెప్పాడు, నాకు ఒక హైలీ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది. అమిత్ షా దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారు వెళ్ళి సాధ్యమైనంత వరకు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి లోపల వేయాలి, లేకపోతే ఆయన బెయిల్ రద్దు చేసి లోపల వేయాలని చెప్పి అడిగితే దానికి అమిత్ షా గారు పవన్ కళ్యాణ్ గారితో చెప్పారంట. పవన్ కళ్యాణ్ గారు, మనకి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి పర్మనెంట్ ఫ్రెండ్, అలాగే చంద్రబాబు నాయుడు ఇన్స్టెంట్ ఫ్రెండ్, సాధ్యమైనంత వరకు మనం పర్మనెంట్ ఫ్రెండ్కి ఫేవర్గా ఉండాలని చెప్పారంట. ఇదే విషయం జనసేన వాళ్ళ కోర్ కమిటీలో మాట్లాడుకుంటూ ఈ విషయాన్ని చెప్పారని అక్కడి నుంచి నాకు లీక్ అయిందని చెప్పి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పారు. ఆ తర్వాత నాదెళ్ల మనోహర్ గారు సీరియస్ అయ్యి, మీకు ఎవరి ద్వారా వచ్చిందో మీరు ఆ వ్యక్తి పేరు చెప్పండి, లేకపోతే మేము తప్పుడు అంటే మేము మాట్లాడుకున్న దాన్ని మాట్లాడుకున్నట్టు మీరు ఊహించి చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఆ రోజు గట్టిగా జనసేన పార్టీ రియాక్ట్ అవడంతో ఆయన, నేను ఎటువంటి భేషాజానాలకు లేకుండా ఎటువంటి షరతులకు లేకుండా నేను బేషరతుగా క్షమాపణ చెబుతున్నానని చెప్పి, అంటే ఎంతటి తప్పుడు విషయాన్ని ఆయన ఎంత అవలీలుగా చెప్పేశారండి. ఎవడో ఒక హైలీ ఇన్ఫర్మేషన్ ఒక పర్సన్ చెప్తే దాన్ని కరెక్టా తప్పా రైటా ఈ విషయం మనం మాట్లాడితే ఎంత దూరం వెళ్తుంది అన్నట్టు ఆలోచన కూడా లేకుండా ఒక పొలిటికల్ ఎనలిస్ట్ అయి ఉండి, అంతేకాకుండా ఆయన ఏదైనా మాట్లాడితే జర్నలిజంలో నేను పిహెచ్డీ చేయించా, వేల మంది విద్యార్థులను తయారు చేశానని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి కనీసం ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక బేస్లెస్ ఆరోపణ చేసేసాడు. దాని మీద మళ్ళీ ఆయన క్షమాపణ చెప్పేశాడు, అయిపోయింది. ఇప్పుడు తాజాగా మరొక వ్యక్తి దాంట్లోకి ఒక కలెక్టర్గా పనిచేసి, ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసి అనేకమైనటువంటి విధులు నిర్వహించినటువంటి విజయ్ కుమార్, ఒక పార్టీకి ఇప్పుడు ఏదో ఒక పార్టీ పెట్టుకుని కూడా ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి కనీసం తన స్థాయి మర్చిపోయి, ఎందుకంటే ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా, ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత ఆయన ఏం మాట్లాడాడో విన్న తర్వాత దాని గురించి మనం కామెంట్ చేద్దాం. సో ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సరే, ఆయన ఏం మాట్లాడుతున్నాడో చూడండి. దొంగ సర్టిఫికేట్లు తీసుకుని మీరు జాబ్స్ ఇస్తున్నారు, అందులో పర్టికులర్ గా కమ్మ అని ఉంటే జాబ్ ఇచ్చేశారు అనేటువంటి విషయాలు కూడా నేను మాట్లాడాను. దాని మీద కొంతమంది హైకోర్టుకు వెళ్ళారు. మీరు న్యాయం చేయడం లేదు కాబట్టి కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. కనీసం కోర్టు అయినా వీళ్ళకి న్యాయం చేయాలని కోరుతున్నానని నేను ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చినా. మీకు ఎట్లా తెలుసు కమ్మ అని ఉంటే ఉద్యోగం ఇస్తున్నారని? అంటే ఎవరైతే హైకోర్టుకు వెళ్ళారో వాళ్ళు తీసుకొచ్చిన డేటా నేను చూశాను. సో అంటే ఈ సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్, అవి అందులో మెరిట్ మొత్తం వాళ్ళు ఉన్నారా చూడకుండా. సో అది కదా ఆయనకి ఎలా తెలిసిందా ఇన్ఫర్మేషన్ అంటే, ఎవరైతే జాబ్ రానటువంటి వ్యక్తులు హైకోర్టుకు వెళ్ళారో వాళ్ళ ద్వారా ఆయన తెలుసుకున్నాడంట. చూడండి ఎంత దారుణమో. ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా బాధ్యతలు నిర్వహించినటువంటి ఒక వ్యక్తి ఎంత బేస్లెస్ ఆరోపణ. ఏదో నేను ఎవరో ఒక వ్యక్తి లిస్టు తీసుకొచ్చాడు, ఆ లిస్టు చూసుకున్నాను, మరి అది కరెక్టా తప్పా? పోనీ ఎంతమందికి స్పోర్ట్స్ కోటాలో ఎంతమందికి అమ్మోళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని సర్టిఫికేట్స్ జాబులు పొందినటువంటి 9 మంది ఫిట్టా అన్ఫిట్టా అనేటువంటి వివరాలు కూడా చెప్పకుండా ఎంత నిర్లజ్జగా ఒక బేస్లెస్ ఆరోపణ మీడియా మీద పడేశాడు. సరే, మొత్తం స్పోర్ట్స్ కోటాలో ఎవరెవరికి ఎన్నెన్ని ఉద్యోగాలు వచ్చాయి అనేటువంటిది ఈరోజు ఒక డేటా బయటకు వచ్చిందండి. ఆ డేటా చూడండి. ఆ డేటా ప్రకారం ఏదైతే స్పోర్ట్స్ కోటాలో ఎస్సీలకు వచ్చి జనరల్ కోట 72 వచ్చిందండి, బీసీడి 63, బీసీఏ 53, బీసీబీ 48 అండి. ఓసీలు అంటే కమ్మ వాళ్ళకి, ఓసీ అంటే కమ్మ కాదు, సారీ క్షమించాలి, నేను కూడా వాళ్ళ వేవలో పడిపోయా. ఓసీలకు మొత్తం 42 వచ్చాయి. ఈ 42లో కూడా కమ్మ వాళ్ళకి ఎంతమందికి వచ్చిందో దాని గురించి కూడా డేటా మనం మాట్లాడుకుందాం. తర్వాత ఎస్సీ జనరల్ 2 వచ్చేసరికి 38, ఎస్టీ 29, బీసీఈ 28, బీసీసీ 4 అండి. తర్వాత 2, తర్వాత ఎస్సీ జనరల్ 1 2 వచ్చాయి, ఓసీ ఈడబ్ల్యూఎస్ 1 వచ్చిందండి. ఇది పోస్టుల వైజ్గా వాళ్ళు ఇచ్చినటువంటి లిస్టు. ఇందులో ఓసీలకు 42 వచ్చాయి, 42 స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు వచ్చాయి. ఆ స్పోర్ట్స్ కోటాలో 42 మంది ఎవరెవరికి వచ్చాయి, ఆ 42 డేటా కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం.
ఇందులో కాపు 16 వచ్చాయండి, రెడ్డి 10 వచ్చాయి, తర్వాత రెడ్డి తర్వాత కమ్మ 9 వచ్చాయి, వైశ్యాస్ 2 వచ్చాయి, అలాగే క్షత్రియ 2 వచ్చాయి, బ్రాహ్మణ 2 వచ్చాయి, అలాగే మా ముస్లిమ్స్ 1 ఇచ్చారు. మొత్తం 42 కోటాలో 42 మందికి స్పోర్ట్స్ కోటా ద్వారా ఇచ్చేశారు. ఈ 42 మంది భర్తీ అయ్యింది. ఏం చెప్పిన దాని ప్రకారం ఏంటి, మొత్తం కమ్మోళ్ళకే ఇచ్చేశారని చెప్పారు. అంటే ఏదైతే 385, 82 పోస్టులు స్పోర్ట్స్ కోటాలో డివైడ్ చేస్తే అవి మొత్తంలో మెరిట్ కమ్మోళ్ళకే ఇచ్చారండి. 9 వచ్చాయండి. మేమేమంటున్నామంటే విజయ్ కుమార్ గారు, మీరు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు, అనేక విధులు నిర్వహించినటువంటి వ్యక్తులు కాబట్టి మేమేమంటున్నామంటే ఈ 9 మంది ఎవరెవరు ఎక్కడెక్కడ పోస్టింగ్ పొందారు, వాళ్ళు ఏ స్పోర్ట్స్లో ఎప్పటి నుంచి వాళ్ళు స్పోర్ట్స్లో ఉన్నారు, అవి కూడా మీరు డేటా తెచ్చుకొని ఆ డేటా మీ దగ్గర పెట్టుకొని ఎవరికైనా తప్పుడు పథకంలో తప్పుడు పద్ధతిలో కానీ జాబ్ ఇచ్చినట్లయితే మీరు ఎవిడెన్స్తో సహా మాట్లాడి చెప్పుంటే ఓకే, ఒకవేళ మేము గౌరవంగా మాట్లాడాను. ఆయన ఏం చెప్తున్నాడు, ఎవరో ఒక వ్యక్తి కోర్టుకు వెళ్ళిన వ్యక్తి డేటా తీసుకొచ్చిన దగ్గర పెట్టాడు, అందులో నేను వెరిఫై చేసుకున్నా మెజారిటీ కమ్మవాళ్ళు ఉన్నారు అందులో అన్నాడు. మెజారిటీ కమ్మవాళ్ళు ఎక్కడున్నారండి? కాపులు 16 మంది ఉన్నారు. వాళ్ళ జనాభా ఎంత అంటే కష్టపడి చదువుకొని వాళ్ళు ఏదో అథ్లెటిక్ వాళ్ళు గేమ్స్ ఆడి తెచ్చుకున్నటువంటి వాళ్ళు 16 మంది. అలాగే రెడ్డిస్ 10 మంది ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక వర్గం వాళ్ళే ఉన్నారు రెడ్డిస్ కూడా. నేనేమి వాళ్ళకంటే సిగ్గు లేకపోయి మాట్లాడొచ్చేమో, కానీ మేమైతే మాత్రం కరెక్ట్ క్లారిటీగా చెప్తున్నాం. కష్టపడి స్పోర్ట్స్ కోటాలో వాళ్ళు కష్టపడి నేర్చుకొని వచ్చినటువంటి వ్యక్తులు కమ్మవాళ్ళు 9 మంది ఉన్నారు. మరి నాకు అర్థం కాని విషయం, ఎట్లా చెప్తారు విజయ్ గారు, మీరు ఇంత బేస్లెస్ ఆరోపణ ఎలా చేస్తారండి? మొత్తం కమ్మవాళ్ళే ఉన్నారు, కమ్మవాళ్ళందరూ దొడిదారులు వచ్చేసారు. ఎన్ని పోస్టులు వచ్చాయండి కమ్మవాళ్ళు దొడిదారులో రాను? నిన్నటిదాకేమో డిఎస్సి పేపర్ లీక్ అయిపోయింది అని అంటారు. అంటే కష్టపడి చదువుకున్నటువంటి వాళ్ళ జీవితాలు కూడా నాశనం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో నాకు తెలిసి రత్నకుమారి గారిని ఒకరు ఉన్నారు. ఆమె ఏపీ ఏదైతే ఒక ఉద్యోగాన్ని కండక్ట్ చేస్తారో అందులో ఆమె కంప్యూటర్ సెక్షనింగ్ అంటే పేపర్ని అప్లోడింగ్ చేసే సెక్షన్లో ఆమె ఉద్యోగం వచ్చింది. ఆమె వర్క్ చేస్తున్నారు అక్కడ. ఆమె తర్వాత జరిగినటువంటి ఎలక్షన్ అంటే ఎగ్జామ్స్లో గ్రూప్ 2నో గ్రూప్ 1లో దేంట్లో ఎలక్షన్స్లో ఎగ్జామ్స్లో ఆమె ఫస్ట్ ప్లేస్ వచ్చేసింది. 150 మార్కులకు గాను 112.85 మార్కులు వచ్చాయి. అంటే అంతతో ఫస్ట్ ప్లేస్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు హ్యాపీగా ఆమెను పిలిచి దండేసి సన్మానం చేసి పంచాయతీరాజ్ విభాగంలో వచ్చారు, వెరీ గుడ్ అమ్మ, అప్రిషియేట్ అని చెప్పేసి వేశారు. సార్ చాలామంది ఏంటంటే ఎవరు ఈ రత్నకుమారి ఎక్కడి నుంచి పోస్టింగ్ తెచ్చుకుంది, ఎంత బాగా పోస్టింగ్ పడింది, ఢిల్లీ వెళ్ళి ఉన్న కోచింగ్ తీసుకున్నారా ఏంటి ప్రొఫైల్ అంతా చెక్ చేస్తే ఆమె ఏదైతే ఈ ఉద్యోగాలు పేపర్ నిర్వహిస్తున్నారో అందులో కంప్యూటర్ అంటే పేపర్ని అప్లోడ్ చేసేటువంటి విభాగంలో ఆమె కంప్యూటర్లో విభాగంలో వర్క్ చేస్తున్నారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగం ఇచ్చేశాడు. అంటే ఆమెకు ఆ పేపర్ బిట్ క్వశ్చన్ తెలిసాయా లేదా, మరి మానవతా దృక్పథంతో ఇచ్చాడో ఇంకే దృక్పథంతో ఆయన ఉద్యోగం ఇచ్చేశాడు. కానీ మొన్న ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అప్పుడు పలానా వ్యక్తి పలానా డిఎస్సికి సంబంధించిన దాన్ని పలానా ఏపీ ఏదైతే టెట్ కండక్ట్ చేస్తున్నారో దాంట్లో వర్క్ చేస్తున్నారని తెలిసినామంటే వాళ్ళు పక్కన పెట్టేశారు. తప్పు కదా, అతనికి ఆల్రెడీ మొత్తం డేటా తెలుసు, ఇన్ఫర్మేషన్ తెలుసు, ఉపయోగించుకున్నాడు, హ్యాపీగా బయటకు వచ్చాడు, జాబ్ ర్యాంక్ కొట్టాడు, కానీ వాళ్ళు పక్కన పెట్టేశారు. దాన్ని కూడా జగన్మోహన్ తప్పు పెడతాడు. సార్ నేనేమంటున్నానంటే విజయ్ గారికి, సార్ నేనేమన్నట్లేదు సార్, మీరు బేషరతుగా క్షమాపణ చెప్పండి. మీరు ఇలాంటి ఎలిగేషన్స్ ఎవడో చెప్తే ఆయనేమో అలా మాట్లాడాడు, ఎవడో హైలీ ఇన్ఫర్మేషన్ అన్నాడు, ఈయనేమో కోర్టుకు పోయిన వాళ్ళు చెప్తే ఇచ్చారని చెబుతున్నారు. నేనేమంటానండి, 9 మందికి నిజంగా వాళ్ళు కష్టపడి వాళ్ళు ఏమేమి స్పోర్ట్స్ ఆడితే వాళ్ళకి జాబులు ఇచ్చారో మీరు ఒకసారి వెరిఫై చేయండి. వాళ్ళకి సర్టిఫికేట్స్ ఎప్పుడు ఇచ్చారో వెరిఫై చేయండి. వాటిని మీడియా ముందు పబ్లిష్ చేసి మీకు దమ్ము ధైర్యం ఉంటే మాట్లాడండి. అంతేగాని బేస్లెస్ ఆరోపణ. వాడు అడుగుతాడు వయ్యన్నారు, అలా వచ్చాయా అంటే ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేయటం, ఒక గుడ్డ కాల్చి మీద పడేయటం, ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్ నుంచి నడుపుతున్నటువంటి స్క్రిప్ట్ నడుపుతున్నటువంటి ఆఫీస్ నుంచి వచ్చినటువంటి మాటలు. ఈరోజు విత్ ఎవిడెన్స్తో సహా నేను మాట్లాడతాను. ఇప్పుడు మీరు మాట్లాడాలి, ఇప్పుడు మీరు సమాధానం చెప్పాలి. ఇలా కమ్మోల వాళ్ళకి అక్రమదారులు దొడ్డిదారులు ఉద్యోగాలు వచ్చినాయని చెప్పిన మీరు సమాధానం చెప్పాలి. మీరు సమాధానం చెప్పడానికి రెడీగా ఉంటే మీరు చెప్పండి. ఆ లెక్క ప్రకారం ఈరోజు నేను అడుగుతున్నా, ఒక ప్రకాశం జిల్లాలో ఒక్క కమ్మ సామాన్యం చెందిన వ్యక్తికి కూడా ఉద్యోగం రాలా.
సోషల్ మీడియాలో పెద్ద వైరల్ అవుతుంది ఆ వీడియో కూడా తీసుకొచ్చేసి. ఈరోజు మీరు చూడండి, ఒక్క కమ్మ సామాజికం చెందిన వ్యక్తికి కూడా ఉద్యోగం రాలేదని సోషల్ మీడియాలో అది పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఒకసారి ప్రకాశం జిల్లా డేటా చూద్దాం. స్పోర్ట్స్ కోటాలో ఎవరెవరికి ఉద్యోగాలు ఇచ్చారనే దాని డేటా కూడా మనం చూసుకుందాం. అంటే ఏది పడితే అది మాట్లాడటం, ఏముందులే వీళ్ళు ఏం పట్టించుకుంటారా, ఏదో మనం ప్రభుత్వం అధికారంలో ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం ఏదైనా మాట్లాడవచ్చు. ప్రకాశం జిల్లా స్పోర్ట్స్ కోటా కింద ఎంతమంది కమ్మ అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారో అన్ని సబ్జెక్టులు సెలక్షన్ లిస్టు డౌన్లోడ్ చేసి చూస్తే సమాచారం ఇలా ఉంది. మొత్తం స్పోర్ట్స్ కోటాలో 2 సెలెక్ట్ అయ్యారు, ఒకరు ఎస్సీ ఒకరు బీసీ. అలాగే ఎస్ఏ తెలుగు స్పోర్ట్స్ కోటాలో 1 సెలెక్ట్ అయ్యారు, ఆ ఒక్కరు వచ్చేసి బీసీ. అలాగే ఎస్ఏ హిందీలోకి వచ్చేసరికి స్పోర్ట్స్ కోటాలో 1 సెలెక్ట్ అయ్యారు, ఆ ఒక్కరు బీసీ. అలాగే ఇంగ్లీష్ కూడా స్పోర్ట్స్ కోటాలో 2 సెలెక్ట్ అయ్యారు, ఒకరు బీసీ ఒకరు ఎస్సీ. అలాగే మ్యాథ్స్ స్పోర్ట్స్ కోటాలో 2 సెలెక్ట్ అయ్యారు, ఒకరు బీసీ ఒకరు ఎస్సీ. అలాగే ఎస్ఏ ఫిజిక్స్లో స్పోర్ట్స్ కోటాలో 1 సెలెక్ట్ అయ్యారు, ఆ ఒక్కరు కూడా బీసీ. అలాగే ఎస్ఏ బయాలజికల్ స్పోర్ట్స్ కోటాలో 2 సెలెక్ట్ అయ్యారు, ఒకరు బీసీ ఒకరు ఎస్సీ. అలాగే ఎస్ఏ సోషల్ స్టడీస్ కోటాలో 2 సెలెక్ట్ అయ్యారు, ఒకరు ఓసీ ఒకరు ఎస్సీ. అంటే ఒక్క ఓసీ అభ్యర్థి, ఆ ఒక్క ఓసీ అభ్యర్థి కూడా రెడ్డి సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తి. ఇట్స్ నాట్ కమ్మ, రెడ్డి సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తి. ప్రకాశం జిల్లాలో స్పోర్ట్స్ కోటాలో 16 మంది అభ్యర్థులు సెలెక్ట్ అయితే అందులో బీసీలు 9 మంది ఉన్నారు, ఎస్సీ అభ్యర్థులు 6, ఓసీ అభ్యర్థి 1. మరి స్పోర్ట్స్ కోటాలో అందరూ కమ్మ వాళ్ళే అన్నారు కదా, మరి ఏది ఈ కమ్మోళ్ళు? ఓహో, బీసీలు కూడా మా వాళ్ళని వేసారా? వెరీ గుడ్, మేము మనస్ఫూర్తిగా తీసుకుంటాం. బీసీలు మా వాళ్ళందుకు మేము మనస్ఫూర్తిగా తీసుకుంటాం. ఎస్సీలు మా వాళ్ళందుకు నేను మనస్ఫూర్తిగా తీసుకుంటాం. మా కులానికి ఎటువంటి కుల జాడ్యం లేదు. కేవలం చంద్రబాబు నాయుడిని కొట్టాలంటే చంద్రబాబు నాయుడిని రాజకీయంగా ఎదుర్కోవటం చేతగాక కొజ్జా రాజకీయం చేయటం కోసం, సికండి రాజకీయం చేయటం కోసమే మా కులాన్ని దొంగలుగా చిత్రీకరించాలని ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, విజయసాయి రెడ్డి, తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇంకా చెప్పుకుంటా పోతే అందరూ ఆ వెనక తోక తగిలించుకున్న వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి ఇంట్లోకి పర్మిషన్ ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎవరైనా ఫ్రీగా వెళ్ళి మాట్లాడవచ్చు, ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చు. కాబట్టి నేను చెప్పేదంటే చంద్రబాబు ప్రతిభ ఉన్నవాళ్ళని ఎంకరేజ్ చేస్తాడు, జగన్మోహన్ రెడ్డి తోక పెట్టుకున్న ఎంకరేజ్ చేస్తాడు. ఇలా తోక పెట్టుకుని ఎంకరేజ్ చేస్తాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలంటే ఎవరైతే ఇలా మాట్లాడుతున్నారో, ఇలా చూడండి, ఒక తప్పుడు ఎలిగేషన్ చేసేటప్పుడు ఆ ఎలిగేషన్ చేసేటప్పుడు కేవలం ఎస్సీ ఎస్టీ బీసీలని వాళ్ళనే వాడుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. ఇలా ఏమంటే విజయ్ కుమార్ని ఏం అనలేవు, ఏదైనా అనాలన్నా కూడా ఆయన సామాజిక వర్గాన్ని అవమానపరిచారు, కించపరిచారని అంటారనే ఉద్దేశంతో నోరు మూసుకొని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఆయన బాధ్యతలు కలెక్టర్ పోస్ట్ చేసిన వ్యక్తి కూడా ఇంత నీచమైనటువంటి దిగజారి మాట్లాడటం అనేది నిజంగా చాలా సిగ్గుచేటు, రాజకీయాలకే సిగ్గుచేటు ఇది.